హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సద్దబూరలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ సద్దబూరలు మేము మా పల్నాడు ఏరియాలో కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే పున్నమిని కోర్ల పున్నమి అని పిలుస్తాము. ఆ పండుగ స్పెషల్గా సద్దబూరలు చేసుకుంటాము. సద్దబూరలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇది కేజీ సద్దల్ని మరపట్టించిన పిండి. మరపట్టించేటప్పుడు కొంచెం బరకగా పట్టించుకోండి, అప్పుడు సద్దబూరలు టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఈ కేజీ పిండికి బెల్లం ఎంత వేసుకోవాలి, వాటర్ ఎంత పోసుకోవాలి చెప్తాను నేను. కేజీ సద్దపిండికి అర కేజీ బెల్లం పడుతుంది. అర కేజీ బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ మీడియంగా ఉంటుంది. తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 100 గ్రాములు వేసుకోవచ్చు. నేను మొత్తం 600 గ్రాముల బెల్లం వేశాను. ఇప్పుడు ఈ 600 గ్రాముల బెల్లానికి 1 గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నాను. టీ గ్లాస్ కంటే కొద్దిగా పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఈ నీటిని మరిగించుకోవాలి. దీనికేం పాకం రానవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది. మనం బెల్లంలో వాటర్ పోసాం కదా, ఈ గ్లాస్తో పోసాను. ఈ గ్లాసు ఒక 150 ml వాటర్ పడుతుంది. ఇన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ముందే ఎక్కువ నీళ్లు పోసేస్తే మనం పిండి కలిపేటప్పుడు నీళ్లు మిగిలాయి అనుకోండి, పిండిలోకి తీపి సరిపోదు. అందుకని ముందు ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటే, నీళ్లు సరిపోకపోతే అవసరమైతే పిండి కలిపేటప్పుడు మామూలు నీళ్ళు కూడా పోసుకోవచ్చు. అందుకని ఫస్ట్ కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. బెల్లం ఇలా కరిగిపోతే సరిపోతుంది, ఏం పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవి నూగులు. ఒక 50 గ్రాముల నూగులు తీసుకున్నాను కేజీ సద్దపిండికి. ఇప్పుడు ఈ నూగుల్ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూగులు వెంటనే ఫ్రై అవుతాయి. ఇవి కొద్దిగా చిటపట్లాడుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. మనం వేయించి పెట్టుకున్నాం కదా నూగులు, ఆ నూగులు మొత్తం వేసుకోవాలి. 4 యాలక్కాయలని దంచుకున్నాను, ఆ పొడి కూడా వేసుకుంటున్నాను. ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం వాటరు, ఆ వాటర్ని పోసుకోవాలి. వడపోసుకోవటం వల్ల ఏమన్నా నలకలు ఉన్నా సరే సపరేట్ అయిపోతాయి. బెల్లం వాటర్ వేడిగా ఉన్నాయి. ఒకసారి స్పూన్తో కలుపుకుంటున్నాను, తర్వాత చేతితో కలుపుతాను. బెల్లం నీళ్ళు పోసి కలుపుకున్న తర్వాత ఆ వాటర్ సరిపోకపోతే కొద్దిగా మామూలు నీళ్ళు కూడా పోసుకొని పిండి కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గానే కలిపి పెట్టుకోవాలి, అప్పుడే బూరెలు బాగా పొంగుతాయి. పిండి కలపటం అయిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కాగేలోపు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందాం. పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. పిండిని ఇలా ఉండలు చేసుకున్న తర్వాత కవర్కి ఆయిల్ రాసుకొని బూరెల్లా ఒత్తుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు. పిండి మరీ గట్టిగా ఉంటే బూరెలు పొంగవు. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే బూర ఒత్తుకోవాలి. ఇలా బూరెల్లా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకుందాం. బూరెలు ఇట్లా పొంగటానికి మనం 2 విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటేమో ఆయిల్ హీట్ బాగా ఉండాలి. రెండోదేమో పిండి ఎలా ఉందనేది చూసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే బూరెలు ఇలా పొంగవు. పిండి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఇలా 2 వైపులా మంచి కలర్లో కాలిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవాలి. ఇలా ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాగే అన్ని బూరెలు రెడీ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన పాతకాలపు వంటకం సద్దబూరలు రెడీ అయిపోయినాయి. ఈ రోజుల్లో ఇట్లాంటి వంటకాలు అసలు ఎవరు చేసుకోవట్లేదు కదా. మీరు కూడా ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ఈ వీడియోలో చూపించినట్టు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.